వాళ్ళు ఒప్పుకోలేదు కోర్టు వారు. వాస్తవానికైతే మారినటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని దెర్ ఇస్ ఎ ఫిజిబిలిటీ. ఆన్లైన్లో అడ్వకేట్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పొచ్చు. ఆన్లైన్లో కూడా అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సిద్ధార్థ్ లూత్రా గారు కానీ వాళ్ళంతా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఎక్కడ ఫారిన్ లో లండన్ లో ఉంటే రాలేని పరిస్థితులు ఆన్లైన్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. కరోనా నుంచి కూడా ఎక్కువైపోతాయి. పైగా ఎవడైతే నేరస్తుడు అత్యంత ప్రమాదకారి వాడు జనంలోకి వస్తే వాడు ప్రమాదం పొంచి ఉంది, వాడికి పెద్ద డేంజర్ పొంచి ఉందని ఉగ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళని జడ్జి గారు జైలు నుండే కోర్టుకి ఆన్లైన్ ద్వారా అడుగుతాడు అనమాట. ఏమయ్యా ఎట్లున్నావు, ఏం కదా, ఆరోగ్యం బాగుందా, ఏంటి విషయం, జైల్లో నీకు చూసుకుంటున్నారా, అది అడిగే అవకాశం ఉంది జడ్జి గారు. ఆ విధమైన ఫిజిబిలిటీ ఉంది. కానీ ఈయన చాలా రోజులు ఇట్లా తప్పించుకొని తిరిగినాడు. మొన్న పిటిషన్ వేసుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఒక అక్యూజ్డ్కి ఎన్ని సార్లు ఆబ్సెంట్ పిటిషన్ వేసుకోవచ్చు అనే దానిపైన క్లారిటీ లేదు. దాన్ని ఈయన చక్కగా వినియోగించుకొని 6 సంవత్సరాలు నెట్టుకొని వచ్చేసినాడు. ఇప్పుడు పిటిషన్ వేసుకొనేసి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కోర్టు లేదు, కుదరదు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి. ఎందుకంటే సాధారణంగా కొత్తగా జడ్జిలు కానీ కొత్తగా ఎస్ఐలు వస్తే ఆ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్లు అంతా పిలిపిస్తారు. పాత నేరస్తులు ఎవరు ఉన్నారు వాళ్ళదని ఒకసారి చూడాలా, మీ మొహాలు ఎట్లున్నాయో లేదు ఏది కథని. సాధారణంగా ఒక ఎస్ఐ ఒక ఊరికి వచ్చాడు అనుకోండి సార్, ఎస్ఐ ఊరికి వస్తే పాత నేరస్తులు రౌడీ షీటర్స్ అంతా పిలిపిస్తాడు, రండి మీరు ఒకసారి స్టేషన్కి అనేసి. అట్లా జడ్జి గారు సిబిఐ కోర్టు కొత్తగా వచ్చినట్టున్నారు. పాత నేరస్తులు అందరూ ఎవరు ఒకరు కూడా చాలా మంది 6.5 సంవత్సరం జంప్ అయిపోయి ఉన్నారు, మీరందరూ రండి అని చెప్పారు. సరే ఈయన బయలుదేరిపోతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన క్లారిటీ ఏంటంటే, నువ్వు కోర్టుకు పోతూ నువ్వు పోయినామా వచ్చినామా కోర్టు ముందు నిలబడినామా, కోర్టు వారు పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి వగేరాలు అంటే పోవాలి. వీళ్ళంతా 10 మంది 20 మంది ఉన్నారు కదా నేరస్తులు. ఈ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు ఒక 20 మంది. ఆయన పిలిచేది ఫస్ట్ ఏమని పిలుస్తాడు జడ్జి గారు, ఏవని పిలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి వగేరాలు 3 సార్లు పిలిస్తే మన బిలబంట్రోత్ గారు వచ్చి, సార్ వచ్చినారు సార్, ప్రెసిడెంట్ సార్ అంటే లోపల రమ్మని వాళ్ళంటే లోపల వాళ్ళు నిలబడుకోవాలా. ఈ తంతు కోసం నువ్వు ఎందుకు జిల్లాల నుండి జనాల్ని గ్యాదర్ చేస్తున్నావు అనేది ఇప్పుడు నువ్వు క్లారిఫై చేయాలా. నువ్వు ఈ చిత్తూరు నుండి, తిరుపతి నుండి, విజయవాడ నుండి అందరికి మెసేజ్లు పెట్టున్నారు, అందరూ బేగంపేట, తాడేపల్లికి రండి అని చెప్పేసి. వీళ్ళంతా వస్తే వీళ్ళందరూ పోతారు కోర్టు ముందరికి, జడ్జి గారి ముందరికి. పోయేది నువ్వు ఒకటే కదా. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వెళ్లకుండా ఆపుతారా? వెహికల్ ఆపడము, అందరు వచ్చి హడావిడి చేయడము, మీరు వెళ్ళొద్దు అన్నా, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే మా మీంచెలు వెళ్ళిపోండి, వెహికల్ మా మీంచెలు తీసుకెళ్ళిపోండి. టోటల్ గా ఒక డ్రామా కంపెనీ లాంటిది ఒకటి పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, మొన్న అయితే ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ, పాపం ఏం తెలుసు ఆ బిడ్డకి, రాజకీయాలు ఏం తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసు, ఓ నేడుస్తాను జగన్మోహన్ రెడ్డి. ఏందమ్మ అంటే ఒక సెల్ఫీ దిగాల అన్నతో అంట. మళ్ళీ అప్పుడే 4 యాంగిళ్ళు, ఒక టాప్ యాంగిల్, 5 కెమెరాలు ఉంటాయి. అవి ఎట్లా సాధ్యమో తెలియదు. అప్పుడే వచ్చేసి ఆమె పాపం చిన్న బిడ్డే ఓ నేడుస్తుంది, అన్నతో సెల్ఫీ దిగాలంటే ఈయన వెంటనే ఈయనే చూస్తాడు. ఆమెని చూసి దగ్గరికి పిలిపించుకుంటాడు. ఆ అమ్మాయి కళ్ళు తుడిచేది ఈయన ఇట్లా తుడిచి ఆ అమ్మాయితో సెల్ఫీ దిగేది, ఒక ముద్దు పెట్టేది. అట్లా కానీ చేస్తాడు. కోర్టులో పోయి కర్మగాలే వకీల్ని, జడ్జిల్ని అర్థం కాకుండా. అది ఏందో సార్ ఈ ఘోరాలు నేరాలు చూడలేక చేస్తానాము. కోర్టుకు పోయేదానికి ఒక నేరస్తుడు ఇంత పెద్ద హంగామా కావాలన్నా. ఇంటికాడ నేను 9:30 బయలుదేరుతాను, 9:40కి బేగంపేటకు వస్తాను, ఇది గన్నవరం వస్తాను, ఆ నుండి ఫ్లైట్ 10:30కి టేక్ ఆఫ్ అవుతుంది, 10:40కి బేగంపేటలో దిగుతాను, ఆ నుండి సిబిఐ కోర్టుకి 11 గంటలకు వస్తాను, 11:30కి లోపల పోతాను, మళ్ళీ 12:30కి బయట వచ్చేది కూడా ఈయనే చెప్తాడు. నువ్వు 11:30కు లోపల పోవడం వరకే నీ డ్యూటీ. 12:30కు పంపిస్తాడు జడ్జి గారు, లేదు సాయంత్రం దాకా కూర్చో కాసేపు అని చెప్తాడు. కాబట్టి మొత్తం మెలో డ్రామా లాగా చేసుకుంటూ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ట్రై చేస్తుండే. కానీ మొత్తం వైసీపీ ఒక కుడితిలో పడ్డ ఎలుకలాగా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో లీడర్లందరూ చూడండి చేసిన పాపాలకి వరుసపెట్టి జైలు యాత్ర చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రైట్ మేడం గాయత్రి
గాయత్రి గారు మేడం. 2012 తర్వాత ఆయన జైలు జీవితం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా అధికారాన్ని కోల్పోయి పాపం మతి స్థిమితం లేక అందులోనూ వాళ్ళ అనుచరగణం అంతా కూడా ఏదో ఒక కేసులో వాళ్ళు ఇరుక్కోవటం, వాళ్ళకి ఆయన కొంచెం నైతికంగా కొంచెం అంటే ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చే క్రమంలో ఆయన అటెండ్ అవ్వటం ఒక ఇదైతే, ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడిలాగా జైలుకి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎవరో ఇబ్బంది పెడితే వెళ్ళిన ఆ ఫీలింగ్ తో అందరికీ నమస్కారాలు పెట్టుకుంటా వెళ్ళి అక్కడ ఏం చెయ్యాలన్నా సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈ మొత్తం వీళ్ళందరినీ సమీకరించే